అణుబాంబా, ఆటం బాంబా, మందు పాత్ర, ఆర్డీఎక్సా ఇవేవి కావు. సరికొత్త పెట్రోల్ బాంబు. ఎక్కడో గల్ఫ్ కంట్రీలో పేలవలసిన బాంబు మన గోదావరి జిల్లాలో పేలటం ఆశ్చర్యంగా ఉంది. మున్సిపాలిటీ దొడ్ల దగ్గర, గోదావరి బ్రిడ్జ్ పక్కన, కోటిలింగాల రేవులో, కోట గుమ్మం దగ్గర మీరిలా ఓళ్లు గిల్లుకుంటూ కూర్చుంటే రేపు పొద్దున మన ఆఫీస్ ముందే బీరువాలో ఈ డ్రెస్ బామ్మగారు. ఏంటమ్మా, ఎక్కడి నుంచి? నేను బాత్రూమ్ నుంచి మాట్లాడుతున్నానండి. ఏంటమ్మా? ఆ మంచం మీద నా కాకి డ్రెస్ ఉంది, అది తీసుకెళ్లి ఆ స్టీల్ సామాన్ వాడికి వేసేయండి. అదేంటమ్మా కొత్త డ్రెస్? అవుననుకోండి, నాకు పెళ్ళైన తర్వాత కొంచెం ఒళ్ళు బలిసింది కదా. అదేనండి, ఒళ్ళు పెరిగింది కదా, సరిపోవడం లేదు, మీరేసేయండి. సరేనమ్మా, నీ డ్రెస్ నీ ఇష్టం. ఇదిగో అబ్బాయి. పుట్లో తట్ట, పోలీసుల బట్ట, ఇటెన్ చేసుకో మట్ట. మట్ట మీద పెట్ట, పెట్ట కడుపులో రెట్ట. ఏదైనా నాటకాల కంపెనీ చూసుకుని అమ్ముకోరా కొత్తిమీర కట్ట. ఇది మా ఆవిడ డ్రెస్. ఇదేం పనే బామ్మ, ఈ విషయం దానికి తెలిసిందంటే నన్ను లాకప్ లో దోసి ప్యాకాడేస్తుంది. ఆవిడే అమ్మమందరా? అవునా, అయితే పర్లేదులే. ఇదిగా ఇవాళకి ఇది ఇది చాలు, రేపు చూసుకుందాంలే. పెద్ద దబరా వస్తుందిరా. పెట్టకడా పిచ్చి సచ్చినాడు. నువ్వే పిచ్చి వస్తుందానే. నా యూనిఫామ్ ఇక్కడే కదా పెట్టాను, ఇంతలో ఏమైపోయింది? బామ్మగారు, బామ్మా. ప్యాంటు పోయి గరిట వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, షర్టు పోయి స్పూను వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్. ఇదే కొత్త యూనిఫామ్. వాట్? నీ యూనిఫామ్ ని బామ్మ స్టీల్ సామాన్ వాడికే చేసింది. ఎస్ఐఎమ్మో ఎస్ఐఎమ్మా. బామ్మా, బామ్మా. ఏంటమ్మా? నా యూనిఫామ్ స్టీల్ సామాన్ వాడికేసారా? అవునమ్మా, నువ్వేగా ఏమన్నావు? నేను ఏమన్నానా? అవును నువ్వే. ఖచ్చితంగా అది నీకుంతే. నన్ను డ్యూటీకి వెళ్లకుండా చేస్తావా? ఇప్పటికే చాలా పొద్దెక్కిపోయింది, మేం నిద్రపోవాలి. సాయంకాలం బెడ్ కాఫీ ఇచ్చి నిద్రలేపు, మేం క్లబ్కు వెళతాం. హ్యావ్ ఏ గుడ్ డే. అమ్మగారండి. ప్రతివాడు అమ్మగారండి అమ్మగారండి అని పిలిచేవాడే గాని అయ్యగారండి అని పిలిచేవాడు ఒక్కడూ లేడు. అమ్మా అబ్బా ఏమేంద్రా మామా? అరే ఇంట్లో ఎప్పుడు పడితే అప్పుడు సితక బాధెత్తున్నారా. మనం 10th లోకి వచ్చినా ఇంకా చిన్నపిల్లలాగే చూస్తున్నారా. అవునరా, అమ్మాయిలు 13 ఏళ్ళు రాగానే పెద్ద మనిషి అయిందంటారు. మనం ఇప్పుడు రా పెద్ద మనుషులు అయ్యేది. బీటేజ్ వయసు వచ్చినప్పుడు రా. అంజలి 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 సైకిల్ ముక్కలు మోకలు అయినది. కొత్తది కొత్తది అన్నది, పాపం కొత్తది పాతది అయినది. అంజలి 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 సైకిల్ ముక్కలు ముక్కలు అయినది. కొత్తది కొత్తది అన్నది, పాపం కొత్తది పాతది అయినది. ఏంటి ఇలా ఏడిపిస్తే మాస్టర్ తో చెప్తా. చెప్పుకో. నిజంగా చెప్తా. ఎల్లవమ్మా చెప్పుకో. ముందు నీ పని చెప్తా. వీళ్ళు ఎల్లవమ్మా చెప్పుకో. మొత్తానికి బలి తప్పించుకున్నాను. గంగరాజ్ మాస్టర్ రా. రండ్రా. క్లాస్ అగ్గొట్టి ఎక్కడేం చేస్తున్నారా? షర్టుకు సున్నం అనుకుంటూ దులుపుతున్నాం సార్. జీవితానికి అంటుకున్న సున్నం ఎవరో దొలపట్లేదు. షర్ట్ దేముందరా? జీవితం ఎవరికి కనిపించదు, షర్ట్ అందరికి కనిపిస్తుంది కదా సార్. ఈ ఉంగరాల గంగరాజు దగ్గర తెంగరాసాలే కండి, గింగిరాలు తిరిగిపోతాయి యాదవల్లారా. ఊళ్ళో అందరూ అదే అనుకుంటున్నారు సార్. ఎంతకీ మీరు ఎక్కడికి వెళ్తున్నారా? మా తాత ఆయుర్వేద మంది కోసం తోటలోకి వెళ్తున్నాం సార్. ఆయుర్వేదం అని వితండవాదం చేయకండి, నాకు తెలుసు మీరు ఎక్కడికి వెళ్తున్నారు. నేను చెప్పానా గంగరాజ్ మాస్టర్ ని మోసం చేయడం కష్టమని. మేము ఎంత చెప్పినా వినకుండా ఈ గణపతి గడే సార్ మీకు ఉంగరం కొనడానికి తీసుకెళ్తున్నాడు. గుడ్, వెళ్ళండి. ఇంతకీ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు సార్? వేస్తున్నాను రా. మావా దమ్ము కోసం రోజు ఇక్కడికి రావడం చాలా ఇబ్బందిగా ఉందిరా. ఆగమ్మా, ఎలాంటి పరిస్థితుల్లో నా తిన్నగా నా ఇంటికి తీసుకొస్తుంది.
తాగి నేరన్నా పడిపోయాను గాని ఈయనకి ఎప్పుడు ప్యాచ్ కూడా పడలేదు బంగారు తల్లి. ఇప్పుడు పడమంటావా? అయ్యి బాబాయ్ బుజ్జిమండి మాట్లాడుతుందండి. మాట్లాడింది అది కాదు నీ ఎటకారం ఆపి తిన్న కారు ఏమన్నా పడరా. నేను చదువుకుంటున్నా. అబ్బో చదువుకుంటే పట్టరాకూడదా? నా సంపాదన అంతా నీ చదువుకే అయిపోతుందిరా. ఆ పాటలు తాగేవాడిని క్వార్టర్ అని చెప్పి పడిపోయాను. కానీ చదువు చాలు గాని ఆట నడుపుకో. నేను నడపను. ఏంట్రా అవమానంగా ఫీల్ అవుతున్నావా? బాషా సినిమాలో రజనీకాంత్ తోలేదా, రౌడీ అల్లులో చిరంజీవి తోలేదా, అదేదో సినిమాలో బాలకృష్ణ తోలేదా? ఇప్పుడు నేను తోలతలేదా? రేపు నువ్వు తోలు. నువ్వు పెద్ద చిరంజీవి బాలకృష్ణ అని. రాయ్ ఒక్క చక్రం ఉన్న విష్ణుమూర్తిగా అంత విలువ ఉంటే 3 చక్రాలున్న మనకెంత ఉండాలిరా? అంటే ఆటో వాడు ఆ పైవాడు కన్నా గొప్పవాడు అన్నమాట. గురి తప్పిందే. డియర్ స్టూడెంట్స్, మరో 10 రోజుల్లో మన స్కూల్ యాన్యువల్ డే. మీలో డాన్సులు చేసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, నాటకాలు ఆడేవాళ్ళు మీ పేర్లు ఇచ్చి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ మొదలు పెట్టమని హెడ్ మాస్టర్ నోటీస్ పంపారు. ఓకే? ఏ అంజలి, రిహార్సల్స్ చాలు వేరా, చేంజ్ చేసుకోవాలి. టైం అవుతుందిరా. అయిపోయింది, వచ్చేస్తున్నాను. ప్రాక్టీస్ ఇంకా బాగా చేయాలి. ఇంటి దగ్గర కూడా ప్రాక్టీస్ చేయండి, సరేనా? ఏరా స్కూల్ వదిలి చాలా చెప్పైంది, ఇంటికెళ్ళరా. వెళ్ళండ్రా, ఇంట్లో వాళ్ళు కష్టపడి చదివించటం. దమ్ము కొట్టడానికి తోట బెటరా క్లాస్ బెటరా? ఒరే ఈ మధ్య లేడైతే మా నాన్న తెగ బాధెత్తున్నారా బాబు. క్లాస్ లోనే కానీ. సర్లే నేను క్లాస్ లోకి వెళ్ళి ఒక పీక్ వస్తాను. ఎవరిని వస్తే చూసుకోండి. అరే మామ అంజలి వస్తుందిరా. అంజలి 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 చూడరా నేరుగా నీ వైపే ఉంది. సైలెన్స్. గురి తప్పిందే. సైలెన్స్. డియర్ స్టూడెంట్స్, మరో 10 రోజుల్లో మన స్కూల్ యాన్యువల్ డే. మీలో డాన్సులు చేసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, నాటకాలు ఆడేవాళ్ళు మీ పేర్లు ఇచ్చి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ మొదలు పెట్టమని హెడ్ మాస్టర్ నోటీస్ పంపారు. ఓకే? ఏ అంజలి, రిహార్సల్స్ చాలు వేరా, చేంజ్ చేసుకోవాలి. టైం అవుతుందిరా. అయిపోయింది, వచ్చేస్తున్నాను. ప్రాక్టీస్ ఇంకా బాగా చేయాలి. ఇంటి దగ్గర కూడా ప్రాక్టీస్ చేయండి, సరేనా? ఏరా స్కూల్ వదిలి చాలా చెప్పైంది, ఇంటికెళ్ళరా. వెళ్ళండ్రా, ఇంట్లో వాళ్ళు కష్టపడి చదివించటం. దమ్ము కొట్టడానికి తోట బెటరా క్లాస్ బెటరా? ఒరే ఈ మధ్య లేడైతే మా నాన్న తెగ బాధెత్తున్నారా బాబు. క్లాస్ లోనే కానీ. సర్లే నేను క్లాస్ లోకి వెళ్ళి ఒక పీక్ వస్తాను. ఎవరిని వస్తే చూసుకోండి. అరే మామ అంజలి వస్తుందిరా. అంజలి 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 చూడరా నేరుగా నీ వైపే ఉంది. నమస్కారం అండి అయ్యా, నా పేరు రావు, టెంపోరావు. మన వంటి చుట్టుపక్కల 100 గ్రామాలకి గడ్డ గడ్డ గడ్డ. మీ ఊరి ఓటర్ లిస్ట్ తెప్పించి చూసా. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. ఏదో మీ అభిమానం. ఏమన్నా వేసేయాలా? ఇప్పుడు మా అమ్మాయి ఉందా? వేసేయాలా? చెప్పేది విను. మా అమ్మాయి ఒకడంటే ఇష్టపడి వేసేయాలా? అబ్బా ఎవడో ఒకటి వేస్తే గాని ఉండలేవా? డబ్బులు ఇస్తే మిమ్మల్ని వేసేస్తా. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. పద. ఓ నేను వేసేయాల్సింది పొలాన్నమాట. కరెక్ట్ అయ్యా. మరి ఇప్పుడు ఏం చెయ్యాలో చెప్పు. కొత్తగా ఒక మందు వచ్చింది. 1 లీటర్ పోస్తే పొలం బాగా పండుద్ది. 2 లీటర్లు పోస్తే పొలం చచ్చిపోద్ది. ఈ సంగతి మాత్రం బయట ఎవ్వరికీ తెలియకూడదు. చేస్తా. తొందరగా కలపండి. నువ్వు కలుపు. నువ్వు పోయి. మటన్ బిర్యానీ తేడా కొట్టినట్టుంది. కడుపులో కూడా అంటుందిరా. ఈ సౌండ్ ఇక్కడ కదన్నా, అక్కడ. ఎవర్రా వాడు? అన్నా నాకు తెలీదన్నా. అన్నా సేమ్ టు సేమ్.
ఏంటి అరుపులు? ఇందాక నుంచి ఒకటే గొడవ. ఏమైంది మీకు? వేసేసాడు, బాగా వేసేసాడు. తప్పిస్తే నన్ను వేసేస్తానన్నాడు, వేసేసాడు. ఇంటి లెక్కలేస్తున్నా. అదేనండి, ఓటర్ల లిస్టు చూసి నేనే పెద్ద ఎదవని అన్నారు. నాకంటే పెద్దదో ఒకడు కళ్ళజోడు పెట్టుకుని పొలంలో తగిలాడు. ఆడెవడా అని ఆలోచిస్తున్నాను. హలో, నువ్వు ఆలోచిస్తా ఉండు, నేను ఆ పెద్ద దగ్గరికి వెళ్ళి పని చేయించుకుంటా. అదే మరి, పొలాన్ని వేసేమని తొక్కలో సలహా ఇచ్చింది మీరు. బెడిసి కొట్టింది. ఈసారి సలహా నేను చెప్తాను, వర్కౌట్ అయిపోతే చెప్పుతో కొట్టండి. నన్ను నమ్మండి. అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటావు. డబ్బు పని అయిన తర్వాత ఇస్తాను. సార్, ఈ మర్డర్ ఎలా జరిగింది సార్? మీకు తెలీదా? సీమ నుంచి సుమోల్లో వచ్చి అడ్డంగా నరికేశారు మీ అమ్మతోడు. ఇంద్రసేనారెడ్డి, సమరసింహారెడ్డి. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? మీది ఇంగ్లీష్ కాస్త వివరంగా చెప్తారా? ఏసీపీ రాహుల్ అడిగి చెప్తారు. మీరు ఏసీపీ కదా? ఈ ప్రశ్న ముందే ఇవ్వాల్సిందే. నేను సిఐ వాసుని. మరి ఆయన ఎక్కడ సార్? మీరు ఇలాంటి ప్రశ్నలు వేస్తారనే వెనకదారిలోంచి లోపలికి వెళ్ళి శుభ్రంగా పని చేసుకుంటున్నాడు. ఈ మర్డర్ ఎవరు చేస్తుంటారు సార్? ఈ ఛానల్ అడుగు. ఎక్స్క్యూజ్ మీ, ఎవడరా తోసింది? మీరే పడిపోయారు సార్. నాకు తెలుసు. ఏంటా సౌండ్? ఐఎమ్ సారీ. ఎలా పోయాడు? వాడిని అడుగు. నువ్వు ముందు వచ్చి ఏం చేస్తున్నావు? ఏడిదంతా ఏం జరుగుతుంది ఇక్కడ తెలియాలి నాకు. ఎవరా మీరంతాను? ఏడిదే ఎవరిది శవం? నా బిల్డింగ్ లో నా పర్మిషన్ లేకుండా సినిమా షూటింగ్ చేయడానికి ఎవడు ఇచ్చాడరా మీకు పర్మిషన్? కాదు, ఎవడు ఇచ్చాడని అడుగుతున్నాను. ఏ బిల్డింగ్ నీదేనా? కాదు, నీదే. కావాలంటే ఎదురుంటి వాచ్మన్ సుబ్బారావు అడుగు, పక్కంటి వాచ్మన్ అప్పారావు అడుగు, వాళ్ళే చెప్తారు. అక్కర్లేదు, వీడిని తీసుకురండి. ఎక్కడికి బాబు తీసుకెళ్తున్నారా? కాదు, ఎక్కడికైనా అడిగి. ఈ మర్డర్ ఎవరు చేస్తుంటారు సార్? నాకు తెలుసు, అంతకుడు. మీరు పోలీసులా? ఈ చూస్తే అలా అనిపించట్లేదు కదా. సినిమా వాళ్ళు అనుకున్నాను లేండి. వీడికి సినిమా చూపించండి సార్. షకీలా సినిమా వేయండి సార్. ఎందుకు? రాత్రికి ఉంటే షకీలానే తీసుకొచ్చేస్తాం. థ్యాంక్స్ అండి. రండి. సినిమా డబ్బాల్లో చూపిస్తారా? ఇదిగో, ఇది జెంటిల్మెన్ టార్చర్. ఎలకలు. ఇది అపరిచితుడు టార్చర్. వద్దంకలు. ఇది ప్రేమికుడు టార్చర్. ఎలకలు. 3 శంకర్ తీసిన సినిమాలే. ఇందులో ఏ సినిమా చూస్తావో డిసైడ్ చేసుకో. డిసైడ్ చేసుకోవడానికి మీరు చూపించింది చికెన్ బిర్యానీయా, మటన్ బిర్యానీయా? అయినా నాకేం తెలియదండి, నన్ను వదిలేండి బాబు. ఆ ఇంటి ఓనర్వి నీకు తెలియకుండా ఎలా జరిగిందిరా? నేను ఓనర్ ఏంటండి బాబు, ఆ ఇంటి వాచ్మెన్. ఆ రోజు ఎదురింటి వాచ్మెన్ పక్కింటి వాచ్మెన్ అడగమన్నావు కదరా? అవును, నేను వాచ్మెన్ కాబట్టి వాచ్మెన్ అడగండి అని చెప్పాను. నేను ఓనర్ అయితే ఓనర్ని అడగండి అని చెప్పుంది కదా. ఆ రోజు రాత్రి తాళం వేసి ఎక్కడికి వెళ్ళావు? తాళం వేసి తాగడానికి వెళ్ళి ఉంటాడు. మీ అలవాటు నాకు లేదండి. పక్కూర్లో మా పెద్ద కూతురు పెద్ద మనిషి అని ఫోన్ వస్తే అక్కడికి ఆ ఫంక్షన్కి వెళ్ళానండి. అక్కడ నుండి ఇక్కడికి వచ్చాను, నాకు పంచర్ అయిందండి. ఏం దొరకలేదు సార్. బ్లడీ హెల్, సీరియస్ గా సెర్చ్ చేయండి, ఏదో ఒకటి దొరుకుతుంది. దొరుకుద్ది. ఇక్కడ సోఫాలు, టేబుల్, కుర్చీలు. అదే సోఫాల కింద అది ఏమైనా దొరుకుద్ది. ఎతకండి ఎతకండి ఎతకండి. కమాన్ కమాన్, క్యారీ ఆన్. ఓకే, సర్చ్ సర్చ్. దొరికింది. ఏంటి సార్? మందు. నీ దగ్గర ఉంచు. నాకు అలవాట్లేదు సార్. నాకు అలవాటు ఉంది, బయటికి వెళ్ళక అడుగుతాను. ఉంచు.
నువ్వాగు. హలో. We are for you, always with you. ఎవరా నువ్వు? I am Mr. Eklingam, IBI Insurance. ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన వాడు పైకి వెళ్ళిపోయాడు. నేను ఫోన్ చేసింది మీకోసం సార్. నేను ఎవరో తెలుసా? ఏసీపీ రాహుల్, సిబిసిఐడి. I know very well about you, sir. 99 మర్డర్లు చేసి 100వ మర్డర్ చేయబోతున్న ఒక రౌడీ షీటర్ను నువ్వు అరెస్ట్ చేశావు. మర్డర్లు చేసినందుకు వాడికి కోర్టు ఉరిశిక్ష విధించింది. వెళ్ళేటప్పుడు వాడి ఇంకా జీవితంలో మర్డర్స్ చెయ్యను, కానీ ఒకే ఒక మర్డర్ చేస్తాను, అది నిన్నే అన్నాడు. తెల్లారితే ఊరి, కానీ వాడు ఈ రాత్రి తప్పించుకున్నాడు. ఈ విషయం తెలిసి రాత్రి వర్షంలో టెన్షన్ గా మీరు జీపులో వస్తుంటే డామ్ అని మీ టైరు పేలింది. టైరు మారుద్దాం కాదని కిందకి దిగి వంగారు. దబ్ అని మీ తల మీద ఐరన్ రాడ్తో ఒక దెబ్బ. తిరిగి చూస్తే రౌడీ షీటర్ చేతిలో కత్తి. కట్ చేస్తే మీ శవం దగ్గర మీ భార్య పిల్లలు ఏడుస్తున్నారు. పోయిన మీరు బాగానే పోయారు సార్, కానీ మీ కుటుంబానికి దిక్కెవరు? ఓన్లీ IBI ఇన్సూరెన్స్. మీ జీవితాన్ని బీమా చేయండి, జీవితాన్ని సుఖంగా చాలించండి. నీ అబ్బా పెట్టాయి ఫోన్. పెట్టేస్తారా? కానీ నీ చేతనే ఎప్పుడు ఒకప్పుడు జీవిత బీమా చేయిస్తా. బాగున్నా కదా నోకే, మన డిపార్ట్మెంట్ పరుగు పోదు. ఎవరు సార్ ఫోను? మీ మిస్సెసా? షట్ అప్. అదే ఆహా, ఏం అందం, ఏం స్టైలు, ఏం నిక్కండి. చెట్టుకు తేనె తుట్టబట్టినట్టు ఆ మందాన్ని అందం పట్టింది కాబట్టి మందాకిని అన్నారు. ఆ సమాధానాలు చూసారా? బ్లేడ్తో కసక్ కసక్ కట్ చేసినట్టు చెప్పింది. ఆ బాక్సర్ చచ్చి స్వర్గానికి వెళ్ళాడో నరకానికి వెళ్ళాడో తెలియదు, కానీ చచ్చే ముందు మటుకు స్వర్గం అనిపించుంటాడు. మీరేమంటారు? ఇదేంటి ఇక్కడ ఆపారు? దిగు చెప్తా. జేబులో పరిశీలాయము క్విక్. నీలాంటోడు ఇరిటేట్ చేయడానికి తప్ప ఇన్వెస్టిగేట్ చేయడానికి పనికిరాడు. ఆఫీస్కి ఇక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి కనిపించు. రే మూల శంకడా, దేనో దానికి బుద్ధి చచ్చిపోతారా? అమ్మయ్య, స్కార్పియో వస్తుంది, వాడికన్నా ముందు వెళ్ళిపోవచ్చు. లిఫ్ట్ లిఫ్ట్. లైఫ్ నే రిస్క్ చేయదు. అమ్మ మందాకిని. సార్ చాలా థ్యాంక్స్ అండి. దేనికి? మీ మేలు నేను మర్చిపోలేకపోతున్నాను. ఆ రోజు శంకకి మీరు నన్ను కారు దించకపోతే అమ్మో నా పరిస్థితి ఊహించుకోలేకపోతున్నాను. ఆవేశపడకండి. ఆవిడ చెప్పింది రాసుకొచ్చాక ఐ క్యాన్ బేర్ ఇట్ అన్నారు. ఇప్పుడు ఏమైంది? హాస్పిటల్ బెడ్ మీద పడుకుని ఉన్నారు. ఈ టాబ్లెట్స్ ఆయనకు వేయండి. ఈ టాబ్లెట్ ఇప్పుడు ఏమంటారు? ఉంటే సాయంత్రం వేయండి. అంటే పోతాడండి? అది మేమే చెప్పగలుగుతాం. ఆవిడ చెప్పింది విన్నారు కదా, టాబ్లెట్లు అంటే వేసుకోండి. పట్టుపోతాం లేదా బాబు, ఇక్కడ పెడతాను. బాయ్. ధనమేరా అన్నిటికీ మూలం. ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయరా. పడపోతే ఓ బెల్ట్ కొనుక్కోరాదు. బెల్ట్ కొనుక్కోడానికి మీ అయ్య బోల్డ్ డబ్బులు ఇచ్చేసాడని. ఇస్తే మాత్రం నువ్వు కొంటావా తింటావా? కడుపు కట్టుకుని బ్యాంకులో ఎట్టుకోవడమే కదా. పిసినారు మొగుడికి ఓన్ తొత్తే పిసినంత కట్టినాడని నీ సంగతి నాకు తెల్దా ఏటి? ఎకటాలుగా ఉందా? అరిచేత్తో కొట్టాలంటే వెళ్ళి అవతల వలసలో పడతావు. ఏటని కొట్టినావా? పడతానే, దానికేటుంది. ముందు కడుపులోకి ఇంత తిండి అట్టడానికి చూడు. వండుకోవడానికి రోజు నీ కాడ దండుకోవాలంటే మా సెడ్డ సికాగ్గా ఉంది. నెలసమాలు ఒక పాలు నా మొఖాన్ని ఒడేయకూడదా? వాడెత్తే ఏరేసుకొస్తాను.
ఒకే 10 నెలల సామానంతా పడేస్తే మాకు తెలదేటి సగం సామాన్ అమ్మగారు ఇంటికి వెళ్ళిపోతాడని ఇంక రోజు మాకు పస్తే ఇచ్చేసినావులే. కొట్టు ఎండు మిరపకాయ చారులో, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ అన్నట్టు ఇదిగో చెప్పడం మర్చిపోయాను. ఈవేళ మధ్యాహ్నం భోజనానికి నేను రావట్లేదు, నీ ఒక్కతిగా ఇప్పుడు ఇక్కడికి పోయే సరిపోతాయా? ఏటిది అన్నం వండుకోవడానికా అచ్చింతలు చల్లుకోవడానికా? మా గొప్ప ఎగటాలుగా ఉందా నీకు? పోలే గాని మన ఇంట్లో అనరమ్మ రవణమ్మ ఇంట్లో ఒక అత్త కతికేరాదా ఈ పూటకి? ఏటి మాట? ఆవిడ ఇల్లు అద్దెకిచ్చిందా నేను అల్లుండి చేసుకుందా? ఆ కొంపలంపట ఈ కొంపలంపట తిరిగి అడుక్కు తినబడడానికి నీకు సిగ్గేయటం లేదేటి? ఐడియాకి అదుగో గంటల లారీలాగా గణ 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 మోగుతూ వచ్చేసినదిగా, కూడెడతాదేమో వెళ్ళి అడుగు. రే పెద్దాడా, అమ్మా నీ పిల్లని కాఫీ పట్టరమను. ఏమే వినపట్లేదా? అమ్మ కాఫీ దమ్మంటుంది. ఏం సత్తిగా అమ్మా, శనివారం వస్తా అన్నావు, అప్పుడే వచ్చేసావే? శనివారమే వద్దాం అనుకున్నానమ్మా, కానీ అప్పుడు దాకా హేమమ్మ గారి కోసం తెచ్చిన సరుకు ఉండదని భయం వేసి ఇప్పుడే వచ్చాను. అవునమ్మా, హేమమ్మ గారు కనబట్లేదు, ఇంట్లో లేరా అమ్మా? ఉంది. అమ్మా హేమా, రండమ్మా రండి. ఏం సత్తి కొత్తవేం తెచ్చావు? చాలా తెచ్చానమ్మా. మీకోసం చార్మినార్ గల్లీకెళ్ళి చార్మినార్ చమ్కీల గౌను, ఊర్మిళ ఉత్తిత్తి మిట్టి కూడా తెచ్చానమ్మా. ఇంకా నయం, షకీలా చిరిగిన చడ్డీ తెచ్చా. అలాంటివేం వద్దు కానీ చుడిదార్స్ ఉంటే చూపించు. అదేటమ్మా, పట్నంలో చదువుకునే మీరే బోణి చేయకపోతే ఇంక ఈ సరుకంతా ఈ ఊళ్ళో ఎవరు కొంటారమ్మా? అంటే ఏంట్రా, నీ బోణి కోసం నా కూతురు ఇప్పటి సుందరమంటావా? అమ్మమ్మ, అంత మాట నేను ఎలాగంటానమ్మా? ఎటకారాలు చేయకుండా 1, 2 పూసుకొని అది అడిగి చూపించు. అత్తయ్య కాఫీ. ఏరా, కనీసం కాపు కూడా చేయడం చేత కాదు, దీంతో 3 సంవత్సరాల నుంచి కాపురం చేస్తావా? ముండా సచ్చినోడా. ఏమే నీ అబ్బా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఒళ్ళు దగ్గర పని చేసుకోమని. పోలాపడికి మళ్ళా చేసి తీసుకురా. నువ్వు చూపించా. ఏంటి రమణమ్మ గారు ఏం చేస్తున్నారు? ఏం పంతులు, నీ కళ్ళేమన్నా దొబ్బాయా? కనబడట్లా? బట్టల మూట బట్టలు కొంటున్నావు. అదే చేత్తో మా ఇంటి దానికి కూడా 4 జాకెట్ కోట్లు చేస్తారని. అంతే ఏంటి ఉద్దేశం? నన్ను జాకెట్ లేకుండా ఉన్నాను అనుకుంటున్నావా? ఇదిగో కావాలంటే ఏమయ్యా పంతులు, నీకేమైనా బుద్ధి ఉందా? ఇట్లాంటి అనుమానం ఏదైనా ఉంటే ఇంట్లో చూసుకోవాలి కానీ రోడ్డు మీద ఏమిటి దుకాణం? ముందు దాని దుకాణం ముయ్యమను. ఏంట్రా పిచ్చి చూపులు? ఏమైంది? మామయ్య కాలు చేయి పడ్డాడు మమ్మీ. అదేం లేదక్క, ఉత్తిని జోకులేస్తాడు వీడు. పడితే పడ్డావు కానీ పైన నీళ్లు పెట్టాను, తొందరగా వెళ్ళి స్నానం చేసి రెడీ అవ్వు. ఏరా, ఇది నీకు అవసరమా? జోకులు అంటాడేంటి? కాలు చేయి పడ్డాడు కదా, ఇదేదో తెలుసుకోవాలి. హాయ్ బుజ్జి. ఏంటి ప్రియా, పొద్దునే వచ్చి బుజ్జిని తయారు చేస్తానని మెల్లగా పిల్లిలా వస్తున్నావు? సారీ ఆంటీ, స్నానం కొంచెం లేట్ అయింది. స్నానమా? యారు వీట్లో వెళ్ళానా? ఇది ఒంటిగా బాత్రూమ్ తలుపులు కూడా మూయకుండా గుడ్డలు విప్పి డాన్సులు చేస్తూ 1/2 మణి నేర స్నానం ఊరుకో మమ్మీ, చెప్పడానికి సిగ్గుగా లేదు. వెక్కమ్మా, స్నానం చేయడానికి ఉండాలి, సొలడానికి ఎందుకు? హాయ్, ఈ కాలం పిల్లలు అంతేనండి, అంతా ఎంటీవీ స్టైలు. ఆంటీ, బుజ్జిని ఒక్క నిమిషంలో నేను రెడీ చేస్తాను. నాకు హ్యాండ్ సెట్ నెయిల్ పాలిష్ ఇవ్వండి. పై గదిలో డ్రెస్సింగ్ టేబుల్ పైన ఉందమ్మా, నాకు వంటగదిలో చాలా పనుంది, నువ్వు వెళ్ళి తెచ్చుకో. ప్రియక్క, నీకు దెబ్బలు తగిలాయా? దెబ్బలు ఎందుకు తగులుతాయిరా? మరి ఇందాక మామయ్య నువ్వు కాలు చేయాలి కదా. వాడేదో సొల్లుతుంటే సొల్లనీయకుండా వాయి మోస్తావెందుకే? సొల్లప్ప, ఇందాక కాలు జారారా? కాలు జారడం అంటే ఏమిటి? అది పువ్వులు తెస్తూ గుమ్మం తగిలి పడ్డాను, అది అంతే కదరా. పైకి వెళ్తా పదా. ఎన్నమో ఇంద పొన్ను. మీ ఇద్దరు కాలు జారారు కదా? జారా. కింద నువ్వు, పైన మామయ్య కదా? అవును.
నీకు ఎక్కడైనా దెబ్బలు తగిలాయా? ఏరా నీకు అది అవసరమా? చెప్పక్క, తగిలాయా లేదా? తగిలాయిరా. ఎక్కడా? ఎక్కడో తగిలాయి. అమ్మయ్యా, ఎక్కడో చోటు తగిలాయి కదా. మరి జోకులు అంటాడేంటి? తాతయ్య, నువ్వు ఎప్పుడైనా కాజారావా? ఒకసారి పొలం గట్టు మీద జారి పడ్డాను రా. కింద నువ్వు పడ్డావా, అమ్మాయి పడిందా? దెబ్బలు నీకు తగిలాయా, అమ్మాయికి తగిలాయా? ఇప్పుడు నీకు తగులుతాయి చేతావాన్. ఏంటి వీడి వెంట పడ్డా? చూడవయ్యా, భూమికి జ్ఞానం లేడు, నాకులాగే తెక్క తెక్క ప్రశ్నలు వేస్తున్నాడు యాదవా. అందుకేగా వీడికి మీ పేరు పెట్టింది.